హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటిల్లు. ఈరోజు వీడియోలో మనం బ్రోకోలీ చపాతీలోకి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీన్ని చాలామంది తినరు, కానీ తింటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. హెల్త్కి చాలా మంచిది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓన్లీ రోటీలోకి మాత్రమే, రైస్లోకి అయితే అంత బాగా ఏమి ఉండదు. చపాతీలోకి అయితే ఇలా తయారు చేసుకోండి. ముందు బ్రోకోలీ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. ఫ్రెష్గా ఉండాలి మంచిగా. ఇప్పుడు వేడి వేడి నీళ్ళలో ఈ బ్రోకోలీ ముక్కలన్నీ కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. చక్కగా వేడి నీళ్ళల్లో మంచిగా కాస్త ఉడుకుతుంది. మరీ బాగా ఉడికించొద్దు, మెత్తగా అయిపోతుంది. సో 2 నిమిషాలు అయితే సరిపోతుంది. వేడి వేడి నీళ్ళల్లో మాత్రమే వేయాలి. ముందుగా నీళ్లు అనేది వేడి చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఉడికించుకున్న బ్రోకోలీ అంతా కూడా ఒక జల్లి గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. నీళ్ళన్నీ ఏమన్నా ఉంటే మంచిగా ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోతాయి. చక్కగా ఇలాగ డ్రై అవుతుంది. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మంచిగా ఒక 2 పావుల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి తర్వాత బ్రోకోలీ ముక్కలు వేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన అంతా కూడా పోతుంది. వేడి నీళ్ళల్లో వేసినప్పుడు కూడా స్మెల్ అనేది పోతుందండి. కొంచెం స్మెల్ వస్తుంది కదా బ్రోకోలీ. సో ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి ముక్కలు అలాగే పసుపు వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి అంతా బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలాగ మూత పెట్టి మగ్గించుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్లో అస్సలు కర్రీ తయారు చేయొద్దు. సో నెక్స్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి తగినంత కారం అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని అంతా కూడా ముక్కలకి మంచిగా పట్టేలాగా మసాలా అంతా కూడా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండితో బ్రోకోలీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు శనగపిండి అంతా కలుపుకొని 1 నిమిషం అలా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మంచిగా కర్రీ అనేది మనకి తయారైపోతుంది. అంతా ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు కనుక వేయించుకున్నామంటే మనకి బ్రోకోలీ ఫ్రై చాలా చాలా బాగా మనకి మంచి టేస్ట్తో రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి చిన్న పిల్లలు కూడా ఖచ్చితంగా ఈ కర్రీ మంచిగా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది ఈ ఫ్రై. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.